నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను క్లాస్ 5లో స్టడీస్ చేస్తున్నప్పుడు నా టీచర్ దగ్గర నేను ఐ కాంటాక్ట్ చేయలేకపోతుంటే, వాళ్ళు నా కళ్ళల్లో చూస్తుంటే నేను మాత్రం లైట్ లెఫ్ట్ చూడటం లేదా కింద చూడటం చేస్తుంటే, నేనేమో తప్పు చేశానని కాదు, కానీ అది ఆటోమేటిక్గా అలా అవుతుండేది. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మీరు ఈ వీడియో పైన క్లిక్ చేశారు అంటే డెఫినెట్లీ దీన్ని ఫేస్ చేసుంటారు లేదా చేస్తున్నారు. దీన్ని రిలేటెడ్ అయి ఎన్నో వీడియోస్ మీరు చూసుంటారు. ఆ వీడియోస్లో చెప్పిన అన్ని ట్రిక్స్ వర్క్ అవుతాయి అనేది కాదు, బట్ రియాలిటీ ఏమంటే ఐ కాంటాక్ట్ అనే రూల్స్, ట్రిక్స్ అండ్ పర్సెంటేజ్ అన్నీ డిపెండ్ అయ్యి చేసింటే మీ మైండ్ కంటిన్యూస్గా ట్రిక్స్, రూల్స్ అండ్ పర్సెంటేజ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందని అర్థం. దీని నుంచి మీరు ఐ కాంటాక్ట్ చేయరు, మీ ముందర ఉన్న పర్సన్కు అవకాడనిపిస్తుంది. అందుకే సైకాలజికలీ ప్రూవన్ అయిన కొన్ని మెథడ్స్ని షేర్ చేస్తాను అండ్ మీరు కంటిన్యూస్గా చేస్తున్న 3 డెడ్లీ మిస్టేక్ని రివీల్ చేశాను. ఎస్పెషలీ థర్డ్ వన్ అంటే మూడవది మిస్టేక్ను అవాయిడ్ చేస్తే మీకు అది గేమ్ చేంజర్ అవుతుంది. ఐ కాంటాక్ట్కు ఎంత పవర్ ఉంది అనేది మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు షాక్ అవుతారు. మీ ఫ్రెండ్స్ లేదా ఒక స్ట్రేంజర్స్తో ఏమీ మాట్లాడకుండా ఊకే వాళ్ళ ఐస్ని చూస్తుండండి. మీరు కొంచెం సేపు డైవర్ట్ కాకపోతే మీరు నోటీస్ చేస్తారు వాళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు, లేదా ఎవరైనా స్మైల్ చేస్తారు, లేదంటే వాళ్ళ ఐస్ని డైవర్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ వేలో మీరు ఐ కాంటాక్ట్లో మాస్టర్ చేస్తుంటే ఒక సౌండ్ చేయకుండా మీ ప్రెషర్ని చూపించచ్చు. దీనికి ఎంత పవర్ ఉంది అంటే ఆబ్వియస్లీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎవరితో అయినా మీరు ఐ కాంటాక్ట్ చేస్తుంటే మీ హార్ట్ రేట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ కావడం స్టార్ట్ అవుతుంది, బాడీ హీట్ అవుతుంది అండ్ బ్రెయిన్ ఓవర్ థింక్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. లైక్ వాళ్ళు కూడా నన్ను నోటీస్ చేస్తున్నారు, జడ్జ్ చేస్తున్నారు అని. ఇలాగే ఎన్నో థాట్స్లు మన మైండ్లో రన్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. దీని నుంచి ఐ కాంటాక్ట్ నుంచి మనం డైవర్ట్ చేయడానికి చూస్తాం లేదా కిందకి చూస్తాం. సో అలా అయితే దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? సింపుల్గా చెప్పాలంటే ఐ ఒక ట్రిక్ కాదు, అది ఒక హ్యాబిట్. అది బిల్డ్ చేయాలంటే కంటిన్యూస్గా ఐ కాంటాక్ట్ చేయాల్సిందే. అందుకని స్టార్టింగ్లోనే ఎవరైనా స్ట్రేంజర్స్తో లేదా గర్ల్స్తో ఐ కాంటాక్ట్ చేయడానికి పోతే మీకు తెలుసు ఏమవుతుందో అని. అందుకే మొదలు మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ చేయండి ఐ కాంటాక్ట్ని. ఎందుకంటే మీకు తెలుసు ఉంది వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయరు అని. దీనికి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోండి. మీరు ఎప్పుడైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారో అప్పుడెలా ఇంటెన్షన్లా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మీరు రెగ్యులర్ బేసిస్గా ఏదైనా చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఇది అవకాడ్ కాదు, న్యాచురల్. వన్ టైం బ్రెయిన్ దీనికి కంఫర్ట్ అయిందంటే సేమ్ కాన్ఫిడెన్స్ని బయట కూడా క్యారీ చేస్తుంది. కానీ అది మీకు తెలుస్తుండదు, ఎందుకంటే మీకు అది అంత న్యాచురల్గా అనిపిస్తుంది. బట్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్లు చేస్తున్నారు. ఆ మిస్టేక్ని మీరు కరెక్ట్ చేసుకుని రిపీట్ చేయకుండా ఉంటే ఆ హ్యాబిట్స్ అండ్ ఐ కాంటాక్ట్ని మీ నెక్స్ట్ లెవెల్కి ఇంక్రీజ్ అవుతుంది. అలా అయితే ఆ మిస్టేక్స్ ఏంటి? కాన్స్టెంట్రీ. ఇమేజిన్ చేయండి, మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారు, వాళ్ళు కంటిన్యూస్గా మీ ఫేస్ని చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడే స్కాన్ చేసి ప్రింట్అవుట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ కాంటాక్ట్ని తక్షణం దీన్నే చేసేది. ఐ కాంటాక్ట్ అంటే మీరు ఆ ప్లేస్లో ప్రజెంట్ ఉన్నాం అని షో చేసేది, ప్రెజర్ వేసేది కాదు. అందుకే 70/30 రూల్ని ఫాలో చేయండి. మీరు మాట్లాడేటప్పుడు 70% ఆఫ్ ద టైం వాళ్ళ ఫేస్ లేదా ఐస్ మీద ఫోకస్ చేయండి అండ్ 30% న్యాచురల్గా లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ చేయండి. ఇలా చేసే వల్ల ఆపోజిట్ పర్సన్కు ఇది అన్యాచురల్ అనిపించదు అండ్ వాళ్ళకు అనిపిస్తుంది వీళ్ళు నా మాటలను వింటున్నారు, నన్ను స్కాన్ చేస్తలేరు అని. బ్లాంక్ ఫేస్. ఐ కాంటాక్ట్ ఉన్నా కూడా ఫేస్లో ఒక స్మైల్ లేదు, ఎక్స్ప్రెషన్ లేదు, ఐబ్రోస్ని లిఫ్ట్ చేస్తలేరు అంటే ఎవరికైనా ఫీల్ అవుతుంది నేను ఒక స్టాచ్యూతో మాట్లాడుతున్నానా అని. అందుకే ఏదైనా సంతోషం విషయం మాట్లాడుతున్నారు అంటే ఫేస్లో ఒక స్మైల్ ఉండని. ఏమైనా షాకింగ్ విషయం వస్తే ఐబ్రోని లిఫ్ట్ చేయండి అండ్ ఏదైనా కన్సర్నింగ్ విషయం వస్తే కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్ని డౌన్ చేయండి. ఇలాగే అన్ని ఎక్స్ప్రెషన్ని యాడ్ చేస్తుంటే మీ కమ్యూనికేషన్ లెవెల్ కూడా 100x ఇంప్రూవ్ అవుతుంది. అవాయిడింగ్ అదర్స్. ఈ మిస్టేక్ను నిన్ను ఎన్నోసార్లు రిపీట్ చేసినా అండ్ ఇప్పుడు 70 to 80% కరెక్ట్ చేసుకున్నా. ఇమేజిన్ చేయండి, మీరు గ్రూప్ సిచ్యువేషన్లో ఉండారు
మీరు మాట్లాడేటప్పుడు మీ ఫోకస్ కేవలం పర్సన్ మీద మాత్రమే ఉంది. గ్రూప్లో ఉన్న వేరే పర్సన్తో మీరు నోటీస్ కూడా చేస్తలేరు. ఇలా చేసినప్పుడు వేరే వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఎవ్వరికి అంత ఇంపార్టెన్స్ ఇస్తలేరు అని. మీరు గ్రూప్లో మాట్లాడేటప్పుడు అయినంత అందరితో ఐ కాంటాక్ట్ షేర్ చేయండి. అందరినీ ఇంక్లూడ్ చేసుకునేలాగా ఫీల్ చేసుకోండి. ఈ అన్ని మిస్టేక్ను మీరు అవాయిడ్ చేస్తుంటే మీ ఐ కాంటాక్ట్ పవర్ డబల్ అవుతుంది. సో ఏదైంది ఎలా ఐ కాంటాక్ట్ చేయాలని డైలీ లైఫ్లో మీ పైన యూజ్ అవుతుంది. సైకాలజీ ట్రిక్స్లు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ వేయండి.